మరికొన్ని గంటల్లోనే తెలంగాణ గడ్డపై మరో కొత్త పార్టీ పురుడు పోసుకోబోతోంది. గత కొన్నేళ్లుగా తెలంగాణ జాగృతి సంస్థతో రాజకీయాలు చేస్తున్న కల్వకుంట్ల కవిత తన పొలిటికల్ జర్నీలో కీలకమైన అడుగు వేయబోతున్నారు. శనివారం తన కొత్త పార్టీ పేరు ప్రకటించడంతో పాటు జెండాను ఆవిష్కరించబోతున్నారు. ఇప్పటికే తెలంగాణ ప్రజా జాగృతి పార్టీ ధర్మగంట గుర్తును కేటాయించాల్సిందిగా కేంద్ర ఎన్నికల సంఘాన్ని కవిత కోరినట్టుగా తెలుస్తోంది. అయితే పార్టీ రిజిస్ట్రేషన్ లేట్ కావడంతో గతంలో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు కవిత. వీలైనంత త్వరగా ఎలక్షన్ కమిషన్ నుంచి అనుమతులు ఇప్పించాలి అని కోర్టులో పిటిషన్ కూడా వేశారు ఆమె. దీంతో పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలి అని కేంద్ర ఎన్నికల సంఘానికి సూచించింది ఢిల్లీ హైకోర్టు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రజా జాగృతి పార్టీ జెండా గుర్తు దాదాపు ఖరారైనట్టుగా పొలిటికల్ సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది. ఇవాళ కేంద్ర ఎన్నికల సంఘం వెబ్సైట్ లో అధికారికంగా కవిత పార్టీ పేరు గుర్తును అప్లోడ్ చేయబోతోంది. రేపు పార్టీ పేరు జెండా కలర్ గుర్తును అధికారికంగా కవిత ప్రకటించబోతున్నారు. మరి కొద్దిసేపట్లోనే ఎన్నికల సంఘం పార్టీ గుర్తును పేరును వెబ్సైట్లో ఉంచబోతూ ఉన్నారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి శివ మనకి అందుబాటులో ఉన్నారు. శివ, ఎన్ని గంటలకు ఎన్నికల సంఘం కవిత పార్టీ పేరును గుర్తును వెబ్సైట్లో ఉంచే అవకాశం ఉంటుంది? మొత్తం అడ్డంకులన్నీ తొలగిపోయినట్టేనా? రైట్ రోహిత్, తెలంగాణలో మరో నూతన పార్టీ ఆవిర్భావం కాబోతుంది. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కవిత అధ్యక్షురాలిగా తెలంగాణ గడ్డపైన నూతన పార్టీ పురుడు పోసుకోబోతోంది. అయితే ప్రజా జాగృతి పార్టీ ధర్మగంట గుర్తు కేటాయించాలంటూ కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి కవిత వినతి పత్రం సమర్పించుకుంది, అనుమతి కోరింది. అయితే దీనికి సంబంధించి ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ లేట్ కావడంతో గతంలో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. వీలైనంత త్వరగా కేంద్ర ఎన్నికల సంఘం నుంచి అనుమతి ఇప్పించాల్సిందిగా కవిత కోరారు. ఇటు కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఢిల్లీ హైకోర్టు సూచనలు చేసింది. వీలైనంత త్వరగా పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసే అనుమతులు ఇవ్వాలంటూ కూడా సూచించింది. అయితే ఇప్పటికే అన్ని పార్టీ గుర్తు కానీ కలర్ కానీ ధర్మగంట సంబంధించిన గుర్తు అన్ని కూడా క్లియర్ అయినట్టుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి అధికారికంగా ఈరోజు కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించిన వెబ్సైట్లో ఈ డీటెయిల్స్ అని కూడా అధికారికంగా అందుబాటులో ఉంచనుంది, అందుబాటులో తీసుకురానుంది. ఇక దీనికి సంబంధించి తెలంగాణ ప్రజా జాగృతి పార్టీ పేరు ధర్మగంట గుర్తు కేటాయించాల్సిందిగా కవిత కోరినట్లుగా కేంద్ర ఎన్నికల సంఘాన్ని తెలుస్తోంది. అయితే వీలైనంత త్వరగానే ఈ ప్రక్రియ పూర్తి చేయాలని గతంలో తెలిపిన నేపథ్యంలో ఈ ప్రక్రియ అంతా కూడా దాదాపు కంప్లీట్ అయింది. ఈ నేపథ్యంలో ఈరోజు ఏ సమయంలోనైనా కేంద్ర ఎన్నికల సంఘం వెబ్సైట్లో కవిత పార్టీ పేరు, జెండా కలరు, అయితే ధర్మగంట గుర్తు ఇవన్నీ కూడా అధికారికంగా ప్రకటించింది. మరోవైపు తెలంగాణ ప్రజా జాగృతి పార్టీనా లేదా తెలంగాణ ప్రజా ధర్మతేజ్ జాగృతి పార్టీనా అనే దానిపై కొంత సంశయం కొనసాగుతుంది. అంటే ధర్మగంట ఉంది కాబట్టి ధర్మ అనే పేరు కూడా ఉండొచ్చు అనేది కూడా కొంత ప్రచారం అయితే జరుగుతుంది. కానీ ఫైనల్గా తెలంగాణ ప్రజా జాగృతి అనేది డెఫినెట్గా ఉంటుంది. జాగృతి అనేది దాంట్లో ప్రజా జాగృతిలో ధర్మతేజ్ ధర్మగంట గుర్తుంది కాబట్టి ధర్మ అనేది ఉంటుందా లేదా అనేది మాత్రం ఇంకా అధికారికంగా తెలియాల్సి ఉంది. ఇక తెలంగాణలో కవిత పార్టీ పెట్టడం పట్ల అందరూ కూడా స్వాగతిస్తున్నారు. రాజకీయ పార్టీలు పెట్టడాన్ని అందరూ స్వాగతిస్తున్నాము అనేది అందరూ చెప్తున్నప్పటికీ కూడా కొంతమంది కవిత పార్టీని వ్యతిరేకిస్తున్నారు. అంటే కుటుంబ కలహాల పార్టీలో పార్టీ పేరు, కలర్, సింబల్ ఇవి చూసుకుంటే ఒక విషయం ఎక్కువగా చర్చనీయాంశమైంది. చాలా సింబల్స్ ను ఎన్నికల సంఘం సూచించినప్పటికీ గంటే గుర్తే కావాలి అని కవిత చాలా పట్టుబట్టారు. గంట గుర్తును ఏరుకోరే ఆమె ఎంచుకున్నారు. గంట గుర్తు కోసమే చాలా ఎన్నికల అధికారులతో మాట్లాడారు, ఎన్నికల సంఘంతో మాట్లాడారని వార్తలు వచ్చాయి. సో గంట గుర్తు కోసమే ఏరుకోరు ఎన్నుకోవడానికి కారణాలు ఏంటి? దీని గురించి ఏమైనా వివరాలు తెలుస్తున్నాయా? దాదాపు గంట గుర్తే ఖరారైనట్టేనా? అంటే ఈ పార్టీ సంబంధించి రిజిస్ట్రేషన్ సందర్భంలో గుర్తుకు సంబంధించి అనేక ఆప్షన్స్ అనేది కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఇచ్చింది. కానీ ధర్మగంట గుర్తునే కవిత ఎన్నుకున్నట్టు తెలుస్తోంది. అంటే ధర్మంగా ఉండాలి అనేది ఒక స్లోగన్ అయితే దాని వెనుక ఉన్న అనేక కారణాల వల్ల కవిత ఈ ధర్మగంటను
గుర్తుగా ఎంచుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి అధికారికంగా ఈరోజు కేంద్ర ఎన్నికల సంఘం తన అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచనుంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు దానికి సంబంధించి వెబ్సైట్లో కేంద్ర ఎన్నికల సంఘం మెన్షన్ చేస్తుంది. కాబట్టి రేపు పార్టీ ఆవిర్భావానికి సంబంధించి అన్ని ఏర్పాట్లను కవిత చేసుకుంది. జెండా ఆవిష్కరణ, పార్టీ గుర్తు ఆవిర్భావానికి సంబంధించి కూడా రేపు అధికారికంగా జెండా ఆవిష్కరించిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ ఏంటి, తమ పార్టీ యొక్క విధి విధానాలు ఏంటి అనేది కూడా కవిత అధికారికంగా రేపు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి అధికారికంగా ప్రకటించనున్నారు. అయితే గత కొంతకాలంగా కవిత పార్టీ పెడతారు, పార్టీ పేరు ఏంటి, గుర్తు ఏంటి, ఎప్పుడు ప్రజల్లోకి వెడతారు అనే దానిపై మాత్రం అనేక ఊహాగానాలు, అనేక చర్చలు అయితే రాజకీయ వర్గాల్లో కొనసాగాయి. ఇప్పుడు రేపు దీనికి సంబంధించి ఈ రోజు కేంద్ర ఎన్నికల సంఘం అధికారిక వెబ్సైట్ లో అంటే నిజానికి ఒక విషయం గురించి మాట్లాడుకుంటే శివ, ఎప్పుడైతే బహుశా కవిత పార్టీ తెలంగాణ ప్రజా జాగృతిగా ఉండొచ్చు, ధర్మగంట బ్లూ కలర్ జెండాపై అన్న తర్వాత రకరకాల చర్చలు జరుగుతున్నాయి. జాగృతి అంటేనే మేలు కొలపడం, గంట గుర్తు కూడా మేలు కొలపడానికి ఉదాహరణగానే చెప్పుకుంటూ ఉంటాం. గంట గుర్తు, గంట శబ్దం కానీ శుభ సూచకానికి, మేలు కొలపటానికి, వీటన్నిటికీ కారణం. సో జాగృతికి గంట గుర్తుకి కూడా చాలా దగ్గర సంబంధం ఉంటుంది. అందుకే గంట గుర్తును కావాలని కవిత అనుకున్నారు, దానికోసమే ఎక్కువ ప్రయత్నం చేశారు అని. సో ఆ జెండా కాంబినేషన్ కలర్, గంట గుర్తును కోరుకోవడం, జాగృతి పేరు ఇందులో ఉండడం, తెలంగాణ పేరు, వీటన్నిటిపైన ఎటువంటి చర్చ జరుగుతోంది? తెలంగాణ ప్రజలను జాగృతం చేయాలి, మేల్కొల్పాలి అనే ఉద్దేశంతోనే డెఫినెట్గా మీరన్నట్లుగా ఈ జాగృత పార్టీ, జాగృతి, తెలంగాణ జాగృతి, ధర్మగంట, ఆ గంట ద్వారా మేల్కొల్పడం అనేది ప్రధానంగా అందరూ చర్చించుకుంటున్నారు. దాని వెనుకున్న మతలబు కూడా అదే అనేది తెలంగాణ రాజకీయాల్లో అందరూ కూడా చర్చించుకుంటున్నారు. అయితే ప్రధానంగా ఈ పార్టీ పెట్టడం వల్ల లాభమా నష్టం అనేది పక్కన పెడితే, ఇప్పుడు కుటుంబంలో వచ్చిన విభేదాల వల్ల ప్రజలు బయటకు వచ్చి ఈ పార్టీ పెడుతున్నారు అనేది కూడా ప్రధానంగా తెలుస్తోంది. కానీ దీని ద్వారా ఎవరికి నష్టం, ఎవరికి లాభం అనేది ప్రధానంగా ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ప్రధానంగా చర్చ కొనసాగుతుంది. కానీ ఇటు అన్ని పార్టీలు కూడా రాజకీయ పార్టీలు రావడం శుభసూచకమే, మేము స్వాగతిస్తున్నామని చెప్తున్నారు. కానీ కవిత విధి విధానాలు ఏ విధంగా ఉంటాయి, భవిష్యత్ కార్యాచరణ ఏంటి అనేది కూడా రేపు పార్టీ ఆవిర్భావం సందర్భంగా తెలియజేసే అవకాశం కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే కవిత కోరినట్లుగానే ఈ ధర్మగట్ట, మరోవైపు జాగృతి, ప్రజా జాగృతి పార్టీ అనేది దానికి సంబంధించిన అంశాలకు సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేది కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఈ రోజు ఏ సమయంలోనైనా వెబ్సైట్లో అందుబాటులో ఉంచే అవకాశం అయితే కనిపిస్తోంది. రైట్ శివ, మరికొద్ది సేపట్లో